దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవర్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయంలోంచి మనము ధ్యానిస్తున్నాము. క్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించి ఈడ్చుకుంటా వెళ్ళి అన్న దగ్గరికి తీసుకుని వెళ్ళటం, కయప అనే ఆ ఇద్దరు యాజకులు, ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వెళ్ళటం, అక్కడ వారు రకరకాలుగా ప్రశ్నించటం, ప్రభు దేనికి సమాధానం ఇవ్వడు. కానీ ఆయన మూడు దేవుని కుమారుడు అంటే నేను దేవుని కుమారుడిని చెప్పినప్పుడు అదే ప్రభు చేస్తున్న నేరంగా అతన్ని శిక్షించాలి, అతన్ని మరణానికి అప్పచెప్పాలి. దేవుని కుమారుడని చెప్పి దేవదూషణ చేస్తున్నాడని ఆయన పట్టి బంధించి ఆ విధంగానే అక్కడి నుంచి ఆయనను పొంతి పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. తీసుకురాకముందు కూడా అక్కడ సైనికులు ప్రభుని చాలా అవమానం చేసినట్లుగా, అపహాస్యం చేసినట్లుగా, రకరకాలుగా పిడిగుద్దులతో ముఖాన్ని ఉమ్మివేస్తూ ఆ ముఖం మీద కొడుతూ మరి నువ్వు ప్రవచనాలు చెప్తావు కదా, నిన్ను పుట్టిన వాడెవడు, ప్రవచించు అని రకరకాలుగా ప్రభుని హింసించి అక్కడ నుంచి పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. పిలాతు దగ్గరికి తీసుకొస్తున్న ఈ సందర్భంలో యూదా ఇస్కరియోతు ఈ విషయాలని చూచి సంతాపపడి ఎంతగానో ప్రభువుని అప్పగించినందుకు ఎంతగానో ఆ యొక్క పశ్చాత్తాపడ్డాడు. గాని వెళ్ళి ఆ ప్రధాన యాజకుల ఎద్దుకు వెళ్ళి మాట్లాడినా కూడా వారు ఆ 30 వెండి రూకలను వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోరు. అతను వాటిని తీసుకెళ్లి దేవాలయంలో పడవేసి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు ప్రభుని ఇక్కడ పొంతి పిలాతు ఎదుట నిలువబెట్టారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 29వ వచనం. కావున పిలాతు బయటకు వచ్చి ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు అనెను. ఇప్పుడు పిలాతు అక్కడ ఆ ఆ యొక్క యూదా సామ్రాజ్యానికి, యూదా రాజ్యానికి ఆయన అక్కడ గవర్నర్ గా ఉన్నాడు. ప్రభు కంటే ముందు AD 2636 వరకు కూడా యూదయకు ఆయన గవర్నర్ పాత్ర వహించాడు. అంటే ఆయన పాత్ర ఏంటంటే ఆ శాంతి భద్రతలను కాపాడటం, రోమన్ చట్టాన్ని అమలు చేయటం, ఆ రోమా పరిపాలనలో ఏదైతే నేరస్తులు ఉన్నారో వారికి శిక్ష విధించటం, మరణ శిక్ష విధించటం, ఈ విధంగా ఆయన పరిపాలనలో అక్కడ గవర్నర్ ఉన్నట్లుగా చూడగలం. ఇక్కడ ఈ ప్రేతోరియం అనే మందిరంలో ఆయన కూర్చొని ఉన్నాడు, అధికార మందిరంలో కూర్చొని ఉన్నాడు. యూదులు ఆ యొక్క అందులోకి ప్రవేశించటానికంటే ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా ఆ అధికార మందిరంలోకి వెళ్ళటం లేదు. వాళ్ళట మైలు పడిపోతాం అనుకున్నారంట. పస్కా భుజించక ముందే అక్కడికి వెళ్తే మైలు పడిపోతామని వాళ్ళు బయటే ఉన్నారంట. ఎందుకంటే ఆ రోజు పస్కా భుజించాలి వాళ్ళు. ఆ యొక్క గురువారం రాత్రి 6 గంటలు మొదలుకొని శుక్రవారం రాత్రి 6 గంటల అయ్యే లోపల వాళ్ళు పస్కా భుజించాలి. కనుక ఉదయకాలం శుక్రవారం ఉదయకాలం జరుగుతున్న సంఘటన ఇది. కనుక వాళ్ళు ఆ లోపలికి వెళ్ళటానికి వాళ్ళు వెనక వారి ఆచారానికి వారికి మైలు పడొద్దు అనుకొని వారు వెళ్ళలేదట. కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, ప్రభుని శిక్షించాలని వారు కంకణం కట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క ఒక మెజిస్ట్రేట్ గా ఈయన యొక్క ఈ పరీక్ష మొదలు పెట్టాడు. ఆయన ఆ విచారణ మొదలు పెట్టాడు. మొదలు పెట్టినప్పుడు ఈ మనిషిపై మీరు ఏ ఆరోపణ చేస్తున్నారు? వాళ్ళు వచ్చి రకరకాల ఆరోపణలు చేశారట. ప్రధాన యాజకులు, పెద్దలు ఆయన మీద ఎన్నో నేరాలు చెప్తా ఉన్నారు. ఇతను మరణానికి తగిన వాడు అని చెప్పేసి అతను ప్రభు మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చి చెప్తున్నారు. ఆయన అడుగుతున్నాడు, ఈ మనుషుని మీద ఏమి నేరం మీరు మోపుతున్నారంటే, కానీ ఇక్కడ వాళ్ళైతే నేరం మోపుతున్నారు. కానీ ఒక ఖైదీని వారి శిక్షకు అప్పచెప్పాలంటే
ముందుగా ఖైదీని అడుగుతారు వాళ్ళు. నువ్వేం పొరపాటు చేసావు? ఏ పొరపాటును బట్టి వీళ్ళు మరి నిన్నిక్కడ అప్పచెప్పారు. అసలు నువ్వేంటి? నువ్వెవరు? ఏంటి? అనే ప్రశ్నలు వేస్తారు. ఇక్కడ ప్రభువు కూడా మరి పిలాతు కూడా ప్రభువుని అడుగుతున్నాడు. వీరు నీ మీద ఎన్ని నేరములు మోపుతున్నారో నువ్వు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక్క మాటకైనను ఇతనికి ఉత్తరం ఇయ్యలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీ ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద ఎన్నెన్ని నేరములు మోపుతున్నారో చూడుమనెను. మరి అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతు ఆశ్చర్యపడెను. ఇక్కడ మరి ప్రభువుని పిలాతు మరి విచారిస్తున్నాడు. ఏ నేరం చేసావు? వీళ్ళేమో ఇన్ని నేరాలు చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా మరి మరి నిరాపరాధ నిరాధారంగా కనిపిస్తున్నాయి నాకు. ఈ యొక్క మీరు మోపే ఏ నేరం కూడా నువ్వు నేరస్తుడని నాకు మరి అది రుజువు కావటం లేదు. ఏంటి నువ్వు చేసిన నేరం ఏంటంటే ప్రభు కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే మరి ఒక శిక్ష విధించాలంటే అది ఖచ్చితంగా నిరూపణ కావాలి. ఏమి ఆ నేరము చేశాడన్నది సాక్ష్యాధారాలతో సహా నిరూపణ కావాలి. కానీ ఇక్కడ మరి ప్రభు ఏమీ మాట్లాడట్లేదు. ఎందుకు? యెషయా ఆహ్, గ్రంథకర్త రాసిన ప్రవచనము 53 అధ్యాయంలో రాయబడిన ఆ ప్రవచనముల నెరవేర్పు గురించి ప్రభువు మాట్లాడటం లేదు. యెషయా 53:3లో రాయబడినట్లుగా అతడు తృణీకరింపబడిన వాడు, మనుష్యుల వలన విసర్జించబడిన వాడు, వ్యసనాక్రాంతుడుగా ఉన్నవాడు మరి అని రాయబడిన మాట నెరవేర్చబడాలి. 7వ వచనంలో రాయబడిన మాట, అతడు దౌర్జన్యము నొందినను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ప్రభు ఎందుకు మౌనం అయిపోయాడు? రాయబడిన ప్రవచనాల నెరవేర్పు ఆయన జీవితంలో జరగాలి గనక ఆయన ప్రేక్షకుడుగా చూస్తున్నాడు. తన ఎదుట సిలువ మరణం కనిపిస్తా ఉన్నది. మరి జరగబోయే సంభవాలన్నీ ప్రభు కనపడుతున్నాయి గాని అసలు ఏ మాత్రం నోరు మెదపకుండా మరి ప్రభువు నిలబడి ఉన్నాడు. ఎవరైనా మన మీద మరి మనం చెయ్యని కార్యాలు ఎవరన్నా మన గురించి మాట్లాడారనుకోండి, అసలు మనం మౌనంగా ఉండగలమా? అసలు మనం చేసిన విషయాలు ఎవరన్నా మాట్లాడితేనే మనం ఊరుకోం. అవునా కాదా? అటువంటి అసలు మనం ఏమి చేయనటువంటి ఆ కార్యాలు మాట్లాడతాం అంటే ఇక మన లోపల నుంచి కోపము కట్టలు తెంచుకుంటది. మనం అక్కడ కంట్రోల్‌గా అసలు ఉండలేము. ఏదో ఒక విధంగా ఎదుటి వారిని గద్దించడమో, ఈసడించుకోవటమో, మరి పోట్లాటమో చేస్తాం. కానీ ప్రభువైతే ఆయన నోరు తెరవలేదు. మౌనంగా ఉండిపోయాడంట. ఎందుకు? లేఖనము నెరవేర్చబడాలని మరి దేవుని ఉద్దేశం గనక ఆ తండ్రి చిత్తానికి తల ఒగ్గిన వాడై మరి ప్రభువు మౌనమయ్యాడు. 30వ వచనము. అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. అబ్బా! ఎంత ఘోరమైన మాట ప్రభు గురించి మాట్లాడుతున్నారో చూడండి. వీడు దుర్మార్గుడు కాని ఎడల అబ్బబ్బబ్బా! ప్రభువా క్షమించయ్యా. ఆ దినము నిన్ను సిలువ వేయటానికి ప్రేరేపించబడిన వారందరినీ క్షమించయ్యా. ఈ దినం కూడా నిన్ను దూషిస్తూ సంఘాన్ని కొట్టి పాడు చేస్తున్న వారిని కూడా దయతో క్షమించయ్యా. నీ మీద దుమ్మెత్తి పోస్తున్న వారందరినీ దయతో క్షమించు, క్షమించు, క్షమించు మా ప్రభు. ఇక్కడ వీళ్ళు దుర్మార్గుడు కాని ఎడల వీనిని అప్పగించి ఉండమని చెప్పిరి. నిజంగానే ప్రభువు మరి ఏంటి దుర్మార్గత్వం అంటే గనక మరి యోహాను 10:33లో ప్రభుని రాళ్లతో కొట్టడానికి వస్తారు. అప్పుడు ప్రభు అడుగుతాడు, అసలు ఏంటి నేను ఏమి చెడ్డ కార్యం చేశానంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యూదులు నీవు మనుష్యుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు.
దేవుని కుమారుడనని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము, కానీ మంచి క్రియ చేసినందుకు కాదు. ప్రభు అడుగుతాడు, ఇన్ని మంచి కార్యాలు నేను చేస్తున్నాను, ఏ మంచి కార్యము నిమిత్తము నన్ను మీరు కొడుతున్నారు? రాళ్లతో కొట్టడానికి వారు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రభు వారు వేసిన ప్రశ్న, వాళ్ళేమంటున్నారు? నీవు మనుష్యుడు ఉండి దేవుని కుమారుడనని దేవునితో సమానముగా చేసుకుంటూ దేవ దూషణ చేస్తున్నావు గనక అందును బట్టి మేము నిన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ప్రభుని వాళ్ళు ఏం చూసారంటే దేవుని దూషించేవాడుగా చూస్తున్నారు కదా. దేవుని కుమారుడు సాక్షాత్తు స్వయాన దేవుని కుమారుడైన పరలోకు నుంచి నరావతారిగా భూమికి దిగి వచ్చి తండ్రి కుమారుడు ఏకమై ఉన్నానని ఎల్లప్పుడూ ప్రకటన చేసే క్రీస్తు ప్రభుని వాళ్ళు ఏం చెప్తున్నారు? తను దేవదూషణ చేస్తున్నావు, కానీ ప్రభు యొక్క బోధనలన్నిటిలో ఆయన ఎన్నడూ కూడా తను తాను హైలైట్ చేసుకోలేదు. ఎప్పుడు చెప్పినా తండ్రి ఇలా చెప్పాడు, నేను చేశాను. తండ్రి ఏది చేశాడో అది నేను చూశాను, దాన్ని ఇక్కడ చేస్తున్నాను కదా. తండ్రి 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 అనే మాట ఎల్లప్పుడూ ఆయన నోట ఉంటున్నది. ఆ తండ్రికి నేను కుమారుడునని ప్రభు చెప్పినందుకు దేవ దూషణ చేశావని మరి అతను మరి శిక్షించటానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇక్కడ మరి ఏమి నేరము చేశారు? మరి ఇతడు దుర్మార్గుడై ఉన్నాడు, ఏమి నేరం చేశాడని పిలాతు అడుగుతున్నాడు. వీడు దుర్మార్గుడని వీరు మరి ఆ యొక్క మరి నేరారోపణ చేస్తున్నారు. నిజంగానే ప్రభు ఎంతగా శోధింపబడ్డాడండి, ఎంతగా హీనపరచబడ్డాడు, ఎంతగా మన నిమిత్తంగా ఆయన ఆ శిలువలో బలియాగమయ్యాడు. అప్పుడు మరి ఇలాగనే మేము అప్పగించే వాళ్ళం కాదు కదా. అంటే అతిక్రమము చేయి వారిలో ఆయన ఎంచబడిన 53:12 రాయబడిన మాట. అంటే ప్రభు ఇలాగ అక్రమకారుడుగా, ఒక దుర్మార్గుడుగా, నేరము చేసిన వాడిగా ఎంచబడతాడు అని రాయబడిన మాట నెరవేర్పు కొరకు ప్రభు ఎలాగున తీర్పు తీర్చబడతాడని మనము అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే మాటలు అసలు ప్రభు ఎటువంటి విధంగా శిక్షింపబడతాడో ప్రభు ముందుగానే తన శిష్యులని హెచ్చరిక చేశాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 33, 34లో చూస్తే, మనం యెరూషలేముకు వెళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్ని జనులకు అప్పగించెదరు, వారు ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయన కొట్టి చంపించెదరు, మరి 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ముందుగానే ప్రభు జరగబోయే సంభవాలన్నీ కూడా శిష్యులకు కళ్ళకు కట్టినట్లుగా అవన్నీ కూడా చెప్పి ఉన్నాడు. వాటి యొక్క నెరవేర్పు ఇక్కడ జరుగుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ మెస్సియా మరి రక్షకుడు కదా, వారిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు, విమోచకుడు ఇప్పుడు ఎలా ఉన్నాడండి? ఆయన అతిక్రమము చేయు వారిలో ఒక్కటిగా ఎంచబడినట్లుగా మనము చూడగలము. అంటే ఈ రోమన్ ప్రభుత్వంలో మరి యూదులకు ఒక అధికారానికి సంబంధించిన ఒక పరిమితి ఉంది. మరి మరి యొక్క నాయకులు ఆ యొక్క శిక్షణ అమలు చేయటానికి వారికి విస్తృతమైన అధికారం ఉంది. అందుకే యూదులు మరి ప్రభుని ఆ యొక్క పొంతి పిలాతు దగ్గరికి తీసుకురావటం కారణమైంది. ఏమి నేరము చేశాడు అంటే గనక ఇదిగో ఇట్టి విధంగా మరి దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. అదే నేరమని అక్కడ అతనిని మరి నేరస్తుడుగా పరిగణిస్తున్నారు. 31వ వచనములో, పిలాతు మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుండగా, అంటే రోమన్ చట్టానికి విరుద్ధంగా లేనంత వరకు కూడా మరి ఆ యొక్క రోమా ప్రభుత్వం ఏమీ చేయలేదండి. అక్కడ నేరం రుజువు కాకపోతే మరి అక్కడ ప్రభుకి శిక్ష వేయలేడు ఆయన. అక్కడేమో అసలు ఏమి నేరం కనపట్ల. ఆ శిక్ష వేయటానికి ఇగో ఫలానా పొరపాటు చేశాడు, ఫలానా పొరపాటుకి ఫలానా పీనల్ కోడ్ ప్రకారంగా ఇట్టి విధంగా శిక్ష అనేది మరి అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క శిక్ష దానికి అమలు చేయటానికి ఏ ఒక్క మరి ఇది ఉందో, నంబర్ ఉందో, ఆ పీనల్ కోడ్ ఏందో రాయబడి ఉంది.
దేని బట్టి ఇప్పుడు ఆయన శిక్ష వేయాలి? ఏ నేరము చేశాడని నేరము రుజువు కాకుండా మరి ఏం చేయాలనేది ఆయనకు అర్థం కావట్లేదు. ఏ నేరం చేశాడు అని చెప్పేసి అంటే, ఇదిగో మీకు మీరే వెళ్ళి మీరే చేసుకోండి మరి అని చెప్పినప్పుడు, మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా ఇక్కడ వాళ్ళు అంటున్నారు. ఎవరికి మరణ శిక్ష విధించటానికి మాకు మరి వీలు కాదు. మా ధర్మశాస్త్రములో మరణ శిక్ష విధించటానికి ఒకటే మరణ శిక్ష. మరి మరి ఎప్పుడు దేవుని దూషించినప్పుడే మరణ శిక్ష. కానీ అది అమలు పరిచేటువంటి పరిస్థితి మా దగ్గర లేదు కనుక నీ యొద్దకు తీసుకొచ్చాము. నిజంగా మాకు అధికారం ఉంటే అసలు ఇన్ని రోజులు మేము ఆగేవాళ్ళమా? అసలు ఇంతసేపు మేము ఆగేవాళ్ళమా? ఆయన పట్టుకున్న వెంటనే లాక్కొని వెళ్లి ఆ సిలువలో ఆ మరణ శిక్ష తీసుకెళ్ళి ఆయన చంపేసుండేవాళ్ళు. మాకు అక్కడ అధికారం ఇవ్వబడలేదు. కనుక నీ యొద్దకు మేము తీసుకొని వచ్చాము. ఈ మరణాన్ని, మరణ శాసనాన్ని అమలు పరచడానికి మాకు అధికారము లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం చూచినట్లయితే మరి ఇక్కడ ఈయన ఎంతగానో అప్పుడు మరలా ఆయన యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నాడు. నీవు అధిపతి అంటున్నాడు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతను చూచి నీవన్నట్టే అనెను. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రభువుని ఆయన విచారిస్తూ ప్రశ్నలు అడుగుతున్నాడు. చాలా వాటికి ప్రభువు మౌనమైపోతున్నాడు. కానీ ఒక్క ప్రశ్నకైతే మాత్రం ఆయన స్పందిస్తున్నాడు. ఏమని? ఇదిగో మరి నువ్వు యూదుల రాజువు అని విన్నాడు కదా! ఆ ప్రజలందరూ చెప్పుకోవటం ఆయన విన్నాడు. నేను యూదుల రాజుని, పరలోకం నుంచి దిగి వచ్చిన రాజకుమారుడని ఇవన్నీ ఆయన చెప్పుకోవటం విన్నాడు గనక, నీవు యూదుల రాజువా అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు మరి ప్రభు అంటున్నాడు, అవును నేను యూదుల రాజునేనని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా చూడగలం. అంటే ఏమి మాట్లాడాలో అంతవరకే మాట్లాడి ప్రభు మరలా ఆయన మరి తన పెదవులు మరి ఒక శబ్దం రాకుండా మరి మౌనమైపోతున్నట్లుగా మనము చూడగలము. మరి ఇక్కడ చూచినట్లయితే వీళ్ళు ఈ పట్టుదలగా ఉన్నారు. ఏ విధంగానైనా కూడా ప్రభుని శిక్షించాలని వారు కంకణం కట్టుకున్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఓకే మీరు శిక్ష, కానీ ఆ నేరము మరి అది నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏ విధంగా నేను శిక్షించాలనేది నాకు అర్థం కావట్లేదని మరి పిలాతు వారితో మాట్లాడుతున్నట్లుగా చూడగలము. యూదులు ఎవనికిని మాకు మరణ శిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవును దానిని సూచించు మాట, చెప్పిన మాట నెరవేరెను. అంటే ఏ విధంగా ప్రభు ఆ సిలువలో బలియాగం అంటే యూదులు వేసే శిక్షా విధానం వేరు, రోమీలు చేసే శిక్షా విధానం వేరు. అతి క్రూరమైన, అతి దారుణమైన ఆ శిక్షను అమలు చేయటంలో వాళ్ళు చాలా సిద్ధహస్తులు. రోమా ప్రభుత్వము, రోమీలంటేనే కరడుగట్టిన నేరస్తులైనా సరే వాళ్ళు దారుణంగా మరి ఆ ఘోరాతి ఘోరంగా మరి వాళ్ళు హింస పెట్టగలరన్నమాట. తాను ఎట్టి మరణము పొందబోవును దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. ప్రభువుని ఎంత ఘోరంగా శిక్షించనన్నారు. ఆఖరి రక్తపు బొట్టు వచ్చేంత వరకు ఆయనను ఎలా కొట్టనన్నారు. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క శరీర పార్టికల్స్ అన్ని ఛిద్రమైపోయేటట్లుగా ఆయన ఎలా హింసించనన్నారు. మరి మరి ఆ యొక్క ప్రభుకి ఆ దృశ్యమంతా కూడా మరి కనిపిస్తా ఉంది. పిలాతు మరి యూదుల రాజు నీవే అంటే, అవును నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక నీతో నన్ను గూర్చి ఎవరైనా చెప్పిరా అని చెప్పేసి ఇక్కడ పిలాతుని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నీవన్నట్టే అన్నాడు. మరలా అంటున్నాడు, నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. ప్రభు యూదుల రాజును నేనే అని చెప్పిన తర్వాత, నిజంగా నువ్వు ఇది గ్రహించావా, ఎవరైనా చెప్తే విని నమ్ముతున్నావా అని అన్నప్పుడు ఇప్పుడు అంటున్నాడు, అందుకు పిలాతు, నేను యూదుడునా ఏమి,
నీ స్వజనము ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి గదా, నీవి ఏమి చేసితివని అడగగా. ఇక్కడ ప్రభు ఇక పిలాతు అడుగుతున్నాడు, మరి ఆ నేరం రుజువు చేయాలి గనక ప్రభుతో సంభాషణ చేస్తా ఉన్నాడు. అప్పుడు నీవేం చేస్తావు, అసలు నీ పొరపాటు ఏంది, నువ్వు చెప్పుకో, నువ్వేమి పొరపాటు చేయబట్టి ఇట్లా నిన్ను బంధించి నా ఎద్దుకు తీసుకొచ్చారో నీ గురించి నువ్వు చెప్పుకో అంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు 18:36లో, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, పిలాతు అడుగుతున్న ప్రశ్నలకి ప్రభు మాట్లాడుతున్నాడు, నా రాజ్యము ఇక్కడ సంబంధమైనది కాదు. మరి ఎక్కడ సంబంధమైనది అంటే గనక, నేను పరలోక సంబంధిని, పరలోక నివాసిని నేను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఈహ సంబంధమైనది కాదు అనెను. అబ్బా, ఎంత గొప్ప సత్యాన్ని ఇక్కడ ప్రభు పిలాతుతో మాట్లాడుతున్నాడు. నా రాజ్యము, మరి నేను నివసించే రాజ్యము, మరి అది మీరు రాగలిగిన రాజ్యం కాదు, మీరు అర్థం చేసుకునే రాజ్యం కాదు. ఈ నా రాజ్యం ఏంటంటే గనక భూ సంబంధమైనది కాదు. నేను ఈ లోకానికి రారాజుగా ఉన్నవాడిని, ఈ లోకానికి రిక్తుడుగా, మరి ఏమీ లేనివాడుగా, సమస్తాన్ని త్యజించిన వాడుగా నేను వచ్చాను. అసలు నేను ఎవరు, ఇక రాజ్యభారం మోసుకొని వెళ్ళేవాడిని. నా రాజ్యము ఇక్కడ కానే కాదు. ఓ, నేను ఐఎమ్ ద కింగ్, నిజమే, నేను యూదుల రాజును నేను. మరి నేను వట్టివాడను కాను, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు కదా. ప్రవచనాల యొక్క నెరవేర్పు ఇక్కడ జరుగుతున్నట్లుగా మనము చూడగలము కదా. మరి బైబిల్ గ్రంథం అంతటిలో ప్రభు గురించి రాయబడిన ప్రవచనాలు, ఎన్ని రకాలైన ప్రవచనాలు, ఎన్ని ప్రవక్తల గ్రంథాలలో ఎవరెవరు ఏమి రాశారో అవన్నీ కూడా ఇక్కడ నెరవేర్పులోకి వస్తున్నట్లుగా మనము చూడగలము. ప్రతి ప్రవచనము, ప్రభు గురించి పలకబడిన ప్రతి మాట యొక్క నెరవేర్పును మనం చూస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ రాజు, ఈ నీతిపరుడైన రాజు మరి ఎవరి ఎదుట నిలబడ్డాడు? పొంతి పిలాతు ఎదుట నిలబడ్డాడు, నేరస్తుడుగా నిలవబడి ఉన్నాడు. అయినను ప్రభు ఇక్కడ మరి ధీటుగా మాట్లాడుతున్నాడు. ఎవరై ఉన్నాడో ఆయన, తన గురించి తను చెప్పుకోవటానికి అవకాశం కలిగింది అక్కడ. ఆయన మాట్లాడుతున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కానే కాదు కదా. ఈ లోక సంబంధమైనది అయితే నా చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి నా పక్షాన్ని వచ్చి పోరాడేవాళ్ళు, నాకున్న శిష్యులు గాని, నన్ను వెంబడించిన వారు కానీ ఎవరైనా వచ్చి ఒకవేళ నేను చెప్పుంటే, ఇగో రండి నా పక్షాన వచ్చి సహాయం చేయమంటే కొద్ది మంది వచ్చేవాళ్ళు. కానీ నా రాజ్యము ఈహ సంబంధమైనది కాదు అని చెప్పాను. నిజంగానే ప్రభు ఈ లోకానికి సంబంధించిన వాడు కాడు కదా. ఆయన పరలోకం నుంచి భూమికి దిగి వచ్చిన రారాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి నేను ఈ సత్య స్థాపన కొరకు నేను వచ్చానని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. హల్లెలూయా. పిలాతు ఇప్పుడు ఇంకా చాలా ఆశ్చర్యం అయిపోయింది పిలాతుకి. ఏంటి ఈయన రాజునని చెప్పుకుంటున్నాడు, ఒక యూదుల రాజని మరి ఆయన ఎన్నాడు, యూదుల కొరకు ఒక రాజు పుట్టాడు కదా, యూదా దేశాన్ని వెళ్ళటానికి ఒక రాజు పుట్టాడని ప్రభు మరి పుట్టినటువంటి ఆ మాటలు తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చినాయి కదా. ఆ జ్ఞానులు వచ్చి యూదుల రాజుకు ఒక ఆయన పుట్టాడని సమాచారము అక్కడ ఉన్న సకల ప్రజల ప్రాంతాలందరికీ వినపడింది. మరి అక్కడ ఉన్న అధికారులందరికీ వినపడి ఉండొచ్చు. మరి ఆ తర్వాత పొంతి పిలాతుకు కూడా వినపడి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన అది జ్ఞాపకం చేసుకొని, ప్రభు పుట్టినప్పుడు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకొని, యూదుల రాజు నీవేనా అంటే, అవును నేను రాజునేని, నేను రారాజునేని ప్రభు ఇక్కడ మరి మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అందుకు పిలాతు, నీవు రాజు అని అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. ఎందుకు పుట్టాను అసలు ఈ లోకంలో? నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. హల్లెలూయా.
అసలు నేను రాజుగా ఎందుకు పుట్టానంటే మరి సాక్ష్యము దేని గురించి, సత్యము గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టిన వాడనై ఉన్నాను. నేనే సత్యమై ఉన్నాను కదా. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, సత్య సంబంధిని, సత్యము మాత్రమే మాట్లాడేవాడను. అసలు నేనే సత్యమై ఉన్నాను. ఈ సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నానని ప్రభు ఇక్కడ అతనితో మాట్లాడుతున్నాడు. ఎవరిదమ్మా ఫోన్? విజయ, ఫోన్ కొంచెం మ్యూట్ చేయమ్మా, డిస్టర్బ్ అవుతుంది. ఈ ఫోన్ ఎందుకు ఓపెన్ ఉంది చూడు. విజయ, ఫోన్ ఎక్కడ పెట్టావు చూడు ఒకసారి. మరి ఇక్కడ ప్రభు చెప్పిన మాట, నేను రాజునని చెప్తున్నాడు. మరి రాజునని చెప్తూ అంతేకాదు, దేనికి రాజునని చెప్తున్నాడు? సత్యానికి రాజును, సత్య సంబంధి అయిన వాడను కదా. సత్యము నిరూపణ చేయటానికి వచ్చిన వాడను, నేనే సత్యము. ఆ సత్యం ఏంటంటే వాక్యము సత్యము. ఆ సత్యవాక్కును ప్రచురించడానికి వచ్చిన వాడను నేను. నేను మరి ఈ సాక్ష్యం ఇచ్చుటకు, ఈ సత్యవాక్కును గురించి చెప్పటానికి, సత్యవంతుడైన దేవుని గురించి ప్రకటించడానికి, ఆ దేవుని రాజ్యము గురించి ప్రకటించడానికి నేను వచ్చిన వాడనని ఇక్కడ అది ఘంటాపథంగా ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఈ లోక రాజ్యం కాదు నాది, నా రాజ్యము పర సంబంధమైన రాజ్యము. అది ఆ పరలోక పట్టణంలో కదా, రారాజును నేను, ఆ సింహాసనమందు కూర్చుండేవాడను. నా రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు. నేను రాజుల రాజును, ప్రభుల ప్రభునై ఉన్నాను, సత్యవంతుడునై ఉన్నానని ప్రభు తన గురించి తను మాట్లాడుకుంటున్నట్లుగా మనము చూడగలము. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ప్రభుతో అనను. సత్యం అంటే ఏంటని అసలు ఆయనకు బోధపట్లేదు. ఏంటి ఈయన నేనే సత్యం అని చెప్తున్నాడు అని చెప్పేసి, సత్యం అంటే ఏంటి అని చెప్పేసి ఆయనకు ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ప్రభువేమో నేనే సత్యము, నేను సత్య సంబంధిని, ఈ సత్యము స్థాపించుటకే, ఈ సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను వచ్చానంటే, ఇక్కడ పిలాతు సత్యం అంటే ఏంటో ఆయనకు అర్థం కాని అయోమయ స్థితిలో అంటున్నాడు. అతడు ఈ మాట చెప్పి సత్యం అంటే ఏంటని అతను ఆలోచనలో పడ్డాడు. ఏంటి మరి ఈయన ఎంత ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నాడు, నేను సత్యము స్థాపించడానికి వచ్చాను, సత్యం గురించి మరి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను, ఇందు నిమిత్తమైన లోకానికి నేను వచ్చానని ప్రభు చెప్తా ఉంటే, మరి ఆ యొక్క పిలాతు ఆలోచిస్తున్నాడు సత్యం అంటే ఏంటోనని ఆయన అనుకుంటూ. మరి ఆయన ఏం చేస్తున్నాడు, అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు నాకు ఏ దోషమును కనపడలేదని చెప్పెను. అతనిలో అసలు ఎటువంటి దోషము లేదు. అసలు దోషము లేనివాడిని నా యొద్దకు వచ్చి మీరు దోష నిరూపణ చేస్తున్నారు. మరి మరి అతని యందు ఏ దోషము లేదు కదా. అతని నోట ఎటువంటి కపటము లేదు, అతని మాటలలో కూడా ఎటువంటి నేరారోపణ చేయటానికి లేదు. పోనీ అతను ఏమైనా పొరపాటు మాట్లాడా, మాటల్లో ఏదైనా తేడా కనపడితేనన్నా అతనికి నేను మరి శిక్ష విధించొచ్చు. అతనిలో నిశ్చయముగా అతడు అన్యాయం చేయరు, అతని నోట ఏ కపటం లేదు. అసలు అన్యాయమైనది, శిక్షకు పాత్రమైనది అతనిలో ఏమీ లేదని ఇక పిలాతు వచ్చి బయటికి వచ్చి మరి వారితో అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనపడలేదు అని చెప్పాను. చూడండి, ప్రభుని ఎంత వెతికినా మరి ఎంతగా పరిశోధించి చూచినా కూడా ఆయన నోటి మాటలో కపటం ఉండదు, ఆయన కంటి చూపులో కపటం ఉండదు, ఎక్కడ కూడా కదా. ఇన్ అండ్ అవుట్ ట్రాన్స్పరెంట్ లైఫ్ ఆయన, లోపల బయట సత్యము తప్పితే ఇంకా ఆయనలో ఏమీ లేదు. అవునా కాదా? ప్రభు మరి అట్టి విధంగా పరిశుద్ధుడుగా, అతి పరిశుద్ధుడుగా మనవలే
హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటదండి. అసలు ప్రభువు తన జీవితాన్ని ఎలా మెయింటైన్ చేశాడు అనే మాట చూస్తే, ఆయన ఎలాగున తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు. లోకంలో జీవించే విశ్వాసుల మనకు ఆయన ఎంత మరి మాదిరిగున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 15 వచనములో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనలాంటి ఆకలి, మనలాంటి నిద్ర, మనలాంటి ఎమోషన్స్ కదా! ఇవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. అవునా కాదా? ఆయా సందర్భాలలో ప్రభు ఇవన్నీ కలిగి ఉన్నాడు. కానీ ఎక్కడ చాలా సార్లు శోధింపబడ్డాడు. మాటల చేత శోధింపబడ్డాడు. సాతాను చేత శోధింపబడ్డాడు. రకరకాలైన వాటి చేత ఆయన శోధింపబడ్డాడు. సమస్త విషయములలో మనవలే శోధింపబడినను. అన్ని విషయాల్లో ఒక మానవుడికి ఎటువంటి రకరకాల వివిధములైన టెంప్టేషన్స్ వస్తాయో, శోధనలు వస్తాయో, ప్రతి శోధనలో కూడా ఆయన పాపరహితుడుగా నిలబడ్డాడు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన అతిక్రమకారుల్లో ఎంచబడిన వాడుగా ఉన్నాడు. ఆయన నోట ఎటువంటి కపటము లేదు. నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసిన వ్యక్తి ఈ దినము నేరము చేసిన వాడే, మరి ఆ యొక్క మరి నోరు మెదపని వాడే అక్కడ పిలాతు ఎదుట నిలబడి ఉన్నాడు. గాని సత్యం గురించి ఆయన ఎవరు ఏంటని అడిగినప్పుడు మాత్రం ఆయన తన్ను తానుగా మరి బయలుపరుచుకున్నాడు. నేనే సత్యమని, ఆ సత్యమును స్థాపించడానికి ఈ భూమి మీద మరి నేను పుట్టానని ఆ యొక్క సాక్ష్యము ఇస్తున్నాడు. ఇక పిలాతు నిస్సహాయుడైపోయాడు. ఏం చేయాలో తోచట్లేదు. ఈయనకి ఏం నేరం వేయాలో అర్థం కాలేదు. కనుక బయటకు వెళ్ళి వారితో మరల వారి లోపలికి రాలా. ప్రతి ఏమన్నా మందిరంలోకి వస్తే వారు మైలుపడతారని బయటే కాచుకొని ఉన్నారు వాళ్ళు కదా! మరి వారి యొద్దకు వెళ్ళి మరి ఈ విషయాలన్నీ కూడా అక్కడ పిలాతు షేర్ చేసుకున్నట్లుగా చూడగలము. తర్వాత ఏం జరిగిందో దేవుని చిత్తంలో రేపటి దినము మనము ధ్యానిద్దాము. హల్లెలూయా.